హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. అయితే చూడండి ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఇప్పుడు ట్రంప్ వలన మార్కెట్లో వొలటిలిటీ అనేది ఎక్కువగా ఉంది. అయితే ఈ వొలటిలిటీలో మనం ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలో చాలా మందికి అర్థం అనేది కాదు. కానీ మీకు ఈరోజు మనము ఆ స్టాక్ గురించి అనాలిసిస్ చేయబోతున్నాము. ఆ స్టాక్ ప్రైస్ ప్రస్తుతానికి 50 రూపీస్ బిలో ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ స్టాక్ ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న స్టాక్ మన పోర్ట్ఫోలియోలో ఉంటే మనకు ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ స్టాక్ మార్కెట్ సెటిల్ అయిన తర్వాత అటు నుంచి మార్కెట్ పైకి వెళుతుంది. అయితే ఈ ట్రంప్ విషయం ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఇది చాలా ఎక్కువ రోజుల వరకు ఉండదు. ఏదైనా విషయము మార్కెట్ అదే విషయాన్ని మళ్ళీ ఆ విషయం ద్వారా మార్కెట్ అనేది డౌన్ సైడ్ లో వెళ్ళదు, మార్కెట్ పడదు. అయితే ఆ మార్కెట్ ఏం చేస్తుందంటే ఆ విషయం మళ్ళీ వస్తే దానికి ఇగ్నోర్ చేసేస్తుంది, మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది. ఏదైనా కొత్త విషయం వస్తే దాని గురించి మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది. అంతేకాని ఈ విషయాన్ని ఇప్పుడు మార్కెట్ అనేది ఇగ్నోర్ చేసేస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఫండమెంటల్ స్ట్రాంగ్ గల స్టాక్ గురించి అనాలిసిస్ చేయబోతున్నాము. అయితే మీరు ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీకు కూడా అంటే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనం ఏం డిస్కషన్ చేసుకుంటున్నామో అనేది మీకు అర్థం కాదు ఫ్రెండ్స్. అందుకని చెప్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. మీ మిత్రులకు కూడా ఈ ఛానల్ లింక్ ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళకు. అంటే మనకు స్టాక్ మార్కెట్ ఏంటిది అనేది కూడా అర్థమవుతుంది. అయితే పదండి ఫ్రెండ్స్, ఎక్కువ వేస్ట్ చేయకుండా మనము ఆ స్టాక్ గురించి అనాలిసిస్ చేద్దాం. కానీ అనాలిసిస్ చేసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటు బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అయితే పదండి ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏం చేద్దామంటే నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసుకున్న తర్వాత మనం ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకుందాము. అయితే చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ గురించి ఇప్పుడు మనం ప్రస్తుతానికి అనాలిసిస్ చేసుకుందాము. ఏదైతే ఇక్కడ ఇంపార్టెంట్ మనకు ఈ ట్రంప్ టెరిఫ్ ఉన్నప్పుడు మార్కెట్ ఏదైతే కంప్లీట్గా గ్యాప్ డౌన్ అయ్యిందో ఫ్రెండ్స్, అటు నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ గ్యాప్ ఫిల్ చేసుకుంది మార్కెట్. అయితే మనకు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనేది ఇప్పుడు ఏర్పడింది ఫ్రెండ్స్. ఆ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఎంతనంటే ఆల్మోస్ట్గా రౌండ్ ఫిగర్ చూస్తే మనకు 23,000 అనేది మనకు రౌండ్ ఫిగర్. ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇప్పుడు ఏర్పడింది. అయితే ఈ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చేస్తే మాత్రం ఇక్కడ మనకు టాప్లో ఏదైతే కనిపిస్తుందో అది 24,000 అనేది ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. కానీ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ డైరెక్ట్గా ఈ విధంగా 24,000కి వెళ్ళకుండా ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్, కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. ప్రాఫిట్ బుకింగ్ అయిన తర్వాత 23,000ని బ్రేక్అవుట్ ఇచ్చి అప్పుడు మనకు సెకండ్ టార్గెట్ అనేది అవుతుంది. అది ఎంత? 24,000. అయితే అప్పటి వరకు మనం ఏం చేయాలంటే ఈ ట్రంప్ టారిఫ్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఇది చాలా రోజుల వరకు ఉండదు. ఎందుకంటే మార్కెట్లో ఏదైనా కొత్త న్యూస్ వస్తే మాత్రము అది కొన్ని రోజుల వరకే ఎఫెక్ట్ ఉంటుంది. దాని తర్వాత అది మామూలుగా అవుతుంది. ఏదైనా కొత్త న్యూస్ వస్తే మాత్రం అప్పుడు రియాక్ట్ ఇస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే ఇప్పుడు దాని గురించి ఇప్పుడు మనం వరి కాకుండా ఇటువంటి సమయంలో ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఫండమెంటల్ స్ట్రాంగ్ గల ఉన్న స్టాక్ని మనము మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవాలి. అయితే ఫండమెంటల్ గల స్ట్రాంగ్ స్టాక్ ఏదో ఇప్పుడు మనం ఆ స్టాక్ గురించి ఇప్పుడు అనాలిసిస్ చేసుకుందాము. అయితే ప్రస్తుతానికి ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, ఫండమెంటల్ కాకుండా ఫస్ట్ మనం టెక్నికల్ ద్వారా మనం ఆ స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకుందాము. ఆ స్టాక్ పేరు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అయితే ఈ స్టాక్ ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి టెక్నికల్ ద్వారా మనం అనాలిసిస్ చేసుకుందాం. దాని తర్వాత మనము ఫండమెంటల్ ద్వారా అనాలిసిస్ చేద్దాము. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ స్టాక్లో యాక్చువల్లీ ఇక్కడ ఐపీఓలో ఉన్న ప్రైస్ నుంచి ఆ ప్రైస్ని ఇప్పటి వరకు అసలు ఆ ప్రైస్ని టచ్ చేసింది ఇక్కడ, కానీ బ్రేక్అవుట్ అనేది మనకు లభించలేదు. అయితే దీంట్లో మనకు ఒక ప్యాటర్న్ అనేది ఏర్పడింది. ఈ ప్యాటర్న్ని మనము ఎలియట్ వేవ్స్ అంటాము. ఆ ఎలియట్ వేవ్స్ ఆ ప్యాటర్న్ ఎట్లుంటుందంటే ఫ్రెండ్స్, సముద్రంలో లాటల్ ఈ విధంగా వెళ్తుందో అలలో ఆ విధంగా ఏర్పడుతుంది. అంటే చూడండి, ఇక్కడ పైన టాప్ ఏదైతే ఉందో ఆ టాప్ నుంచి ఇక్కడ కిందికి వచ్చింది, ఇది బాటమ్ ఏర్పడింది. అయితే ఆ బాటమ్ ఏర్పడిన తర్వాత అటు నుంచి పైన ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది ఏర్పడింది. ఇది ఒక టాప్ ఏర్పడింది. ఆ టాప్ నుంచి మళ్ళీ ఇక్కడ కింద ఇది లో ఏదైతే ఉందో ఈ లోని బ్రేక్అవుట్ చేసేస్తే ఈ విధంగా కంటిన్యూగా హై పైన నుంచి మళ్ళీ ఇక్కడ ఒకసారి బ్రేక్అవుట్ ఇచ్చేసిందంటానంటే ఇక్కడ మనము సేల్ చేసేవాళ్ళము. అయితే సేల్ చేస్తే అది ఫ్యూచర్ ఆప్షన్లో అవుతుంది ఫ్రెండ్స్. కానీ డెలివరీ స్టాక్లో మన దగ్గర డెలివరీ ఉంటేనే మనము సేల్ చేయగలుగుతాము. డెలివరీ లేకుంటే మాత్రం మనం సేల్ చేయలేము. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ ఈ టాప్ ఏదైతే ఉందో ఈ టాప్ని ఇక్కడ మళ్ళీ బ్రేక్అవుట్ అనేది మనకు ఇచ్చేసింది. అంటే మీకు కొద్దిగా
ఆ ఎల్యూట్ వేవ్స్ ఏ విధంగా ఏర్పడుతుందో అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్ట్ అయ్యింది, ఇక్కడ ఎండ్ అయింది కాబట్టి ఇది ఏ. దాని తర్వాత ఇక్కడ ఎండ్ అయ్యింది, అదేవిధంగా ఇక్కడ స్టాప్ అయిపోయింది కాబట్టి ABC ఈ విధంగా అయ్యింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ బి ఏదైతే ఉందో ఈ టాప్ని ఒకసారి బ్రేక్అవుట్ ఇచ్చేస్తే మాత్రం ఫస్ట్ నుంచి మళ్ళీ ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 1 2 3 ఈ విధంగా. అయితే ఈ రేంజ్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చేసిందో అటు నుంచి మనకు బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ రేంజ్ నుంచి మనం బై చేసుకోవాలి. కానీ ఎప్పుడైతే కంటిన్యూగా వెళ్ళిన తర్వాత అటు నుంచి మళ్ళీ కొద్దిగా ప్రైస్ అనేది రిట్రేషన్ అవుతుంది. ఆల్మోస్ట్గా మీరు ఫిబోనాసీ డ్రా చేస్తే మాత్రం ఇక్కడ 50% రేంజ్ అనేది వస్తుంది. అయితే ఈ 50% రేంజ్ నుంచి ఇటు నుంచి మళ్ళీ పైకి వెళ్ళనికే సిద్ధంగా ఉంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రైస్ అనేది నడుస్తుంది ఫ్రెండ్స్ 39.77. అయితే ఈ రేంజ్ నుంచి ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా ఫ్రెండ్స్ మనము ఆల్మోస్ట్గా ఈ రేంజ్ వరకు అంటే ఎంత అంటే ఈ రేంజ్ వరకు అంటే ఆల్మోస్ట్గా 24 రూపీస్ వరకు 24 రూపీస్ వరకు మనం ఈ స్టాక్లో బై చేసుకోవచ్చు. అయితే ఈ స్టాక్ ఇప్పుడు ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అయితే టార్గెట్ ఎంత అవుతుందంటే ఫ్రెండ్స్ మనకు ఆల్మోస్ట్గా టార్గెట్ చూస్తే మాత్రము మనకు ఇక్కడ 63 ఏదైతే కనిపిస్తుందో మీకు ఈ టాప్ అనేది ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. 63 నుంచి 65 రేంజ్ వరకు మనకు ఫస్ట్ టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ టార్గెట్ అయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ అనేది మాత్రం చాలా పెద్దగా వస్తుంది. అయితే ఫస్ట్ టార్గెట్ మనది ఇది అవుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఇప్పుడు నడుస్తుంది 40 రూపీస్ రౌండ్ ఫిగర్గా అనుకున్నా కూడా ఇటు నుంచి ఆల్మోస్ట్గా మీకు 20 రూపీస్ ఈచ్ వన్ స్టాక్ మీకు ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. 20 నుంచి 25 రూపీస్ అంటే మీరు పర్సంటేజ్ వైజ్గా చూస్తే మాత్రం ఆల్మోస్ట్గా 50% మీకు ప్రాఫిట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు చిన్న స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు. అయితే బయింగ్ ప్రైస్ కాకుండా మీరు దీనికి స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఆల్మోస్ట్గా ఎంత 30 రూపీస్ బిలో మీకు క్లోజింగ్ ఇచ్చేస్తే మాత్రం ఎగ్జిట్ అయిపోవచ్చు. కానీ మీరు ఈ స్టాక్లో లాంగ్ టర్మ్లో ఉంటే మాత్రం మంచి మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. అది ఏ విధంగా అంటే ఫ్రెండ్స్ మీకు ఫండమెంటల్ ద్వారా కూడా నేను చూపిస్తాను చూడండి. అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటల్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్గా మార్కెట్ క్యాప్ 7694 ఉంది ఫ్రెండ్స్. స్టాక్ PE 7.91. అయితే ఇదే విధంగా ఈ స్టాక్లో మీరు బుక్ వాల్యూ చూస్తే మాత్రం 30 రూపీస్ అంటే ఈ 30 రూపీస్కి వచ్చిపోయింది ఫ్రెండ్స్. 7 ఏప్రిల్ రోజు 30 రూపీస్కి వచ్చేసింది. బుక్ వాల్యూ ఏదైతే ఉండేనో ఈ బుక్ వాల్యూ నుంచి ప్రైస్ అట్ నుంచి జంప్ అయిపోయింది. అది కూడా మీకు చార్ట్లో నేను చూపిస్తాను చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్మోస్ట్గా ఇక్కడ 30 రూపీస్ అనేది బుక్ వాల్యూ ఉంది. బుక్ వాల్యూని ఇటు నుంచి టచ్ చేసి ప్రైస్ మళ్ళీ అటు నుంచి ఆల్మోస్ట్గా 10 రూపీస్ జంప్ అయ్యింది. అయితే ఇటు నుంచి స్టాక్ డౌన్ సైడ్ చాలా ఛాన్సెస్ తక్కువగా ఉంది ఫ్రెండ్స్, అప్ సైడ్ ఎక్కువ ఉంది. కాబట్టి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్లో బయింగ్ ప్రైస్ అనేది 39.77 నుంచి దీంట్లో కొద్దిగా కరెక్షన్ వచ్చినా కూడా మీరు ఆల్మోస్ట్గా 35 రూపీస్ వరకు కొనుగోలు చేసుకోవచ్చు. కానీ మీరు లాంగ్ టర్మ్లో ఉంటే మాత్రము ఈ స్టాక్లో అక్యుములేట్ చేసుకుంటూ ఉండవచ్చు. కానీ టెక్నికల్ పరంగా చేస్తే మాత్రం బయింగ్ ప్రైస్ అనేది 39 నుంచి 35 రూపీస్ వరకు కొనుగోలు చేసుకోవచ్చు. స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ 30 రూపీస్. బుక్ వాల్యూ ఏదైతే ఉందో ఆ బుక్ వాల్యూని మనము స్టాప్ లాస్గా భావించి ఎగ్జిట్ అయిపోవచ్చు. కానీ ఇది ఫండమెంటల్ చెప్తలేను ఫ్రెండ్స్, మీకు ఒక ఫిగర్ అనేది చెప్తున్నాను అంటే అంతే. ఎందుకంటే బుక్ వాల్యూ కన్నా కిందికి వెళ్ళిపోతే ఆ స్టాక్ మాత్రం చాలా మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అయితే టార్గెట్ అనేది 63 నుంచి 65 రూపీస్ వరకు టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ మనం ఆ స్టాక్ గురించి ఇప్పుడు అనాలిసిస్ చేసుకున్నాము. ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.